పంచపక్ష పరవాన్నాలున్నా పక్కన పెట్టేస్తారు. ఇలాంటి పప్పు చల్లమిరపకాయ ఉంటే అంత కమ్మగా ఉంటుంది. ముద్ద ముద్ద కూడా ఆస్వాదిస్తూ తింటారు. మరి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ కుక్కర్లోకి ఒక గంట నూనె వేసేసుకుని పోపు దినుసులు, ఎండుమిరపకాయ, 2 వెల్లుల్లి రెబ్బలు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయల ముక్కలు, కరివేపాకు వేసి పోపు వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత ఒక కప్పుకు నిండుగా టమాటా ముక్కలు, 2 స్పూన్లు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసేసి టమాటాలని గుజ్జుగుజ్జుగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం కూడా వేసేసి చక్కగా అంతా మిక్స్ చేసి 1/2 గంట పాటు నానబెట్టుకున్న 1 కప్పు కందిపప్పుని నీళ్ళు లేకుండా వడకట్టి ఇందులోకి వేసేసుకుని చక్కగా అంతా మిక్స్ చేసేసి పప్పును కొలుచుకున్న అదే కప్పుతోటి 3 కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి. 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా అంతా కూడా మిక్స్ చేసేసి మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే టమాటా పప్పు రెడీ. చల్లమిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.